ఆటో డ్రైవర్లకు సంబంధించి గత కొద్ది రోజులుగా తీవ్రమైనటువంటి సమస్యలతో వాళ్ళంతా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో సిఐటి ఆధ్వర్యంలో ఈరోజు ఖైరతాబాద్లో ఉన్నటువంటి ఆర్టీ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ప్రస్తుతం మనతో పాటు సిఐటి నాయకులు ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి ప్రధాన డిమాండ్స్ ఏంటి? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సుమారు 25 లక్షల మంది రవాణా రంగ కార్మికులు స్వయం ఉపాధి మీద ఆధారపడి పనిచేస్తూ ఉన్నారు. హైదరాబాద్ నగరంలో 4.5 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఇదే వృత్తిగా పనిచేస్తూ ఉన్నారు. వీరికి ఎలాంటి సంక్షేమ పథకాలు, సామాజిక భద్రత లేకుండా ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా వీళ్ళకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేసి వీళ్ళని ఆర్థికంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు హామీలు ఇచ్చింది. ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేస్తామని చెప్పేసి, అదేవిధంగా ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి 12,000 రూపాయలు మేము ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకుంటామని చెప్పేసి ప్రకటించారు. 2 సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నది. ఇప్పటికీ ఒక్క ఆటో డ్రైవర్ కూడా కనీసం ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. పైగా వీరి మీద ఆర్థిక భారాలు పడే విధంగా చలాన్లతోటి ఈరోజు రోడ్ ట్యాక్సులు, టోల్ ట్యాక్సులు అని చెప్పేసి, ఫిట్నెస్ ఛార్జీలు అని చెప్పేసి, లైసెన్స్ రెన్యువల్ ఛార్జ్ అని చెప్పేసి 1000 రూపాయలు వీళ్ళ జేబుల నుంచి వసూలు చేస్తూ ఉన్నారు. ఈ వసూలైన డబ్బులన్నీ కూడా కార్పొరేటు వ్యక్తులకు ఈరోజు ఆదాయాలు చేకూర్చడం కోసం ఈ డబ్బునంతా ఖర్చు పెడతా ఉన్నారు తప్ప ఈ వృత్తిలో పనిచేసేటువంటి డ్రైవర్లకు ఏ రకమైనటువంటి ఉపయోగం లేకుండా పోతూ ఉంది. అందుకోసమే ఈ కార్మికులకు వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేసి ఇస్తామన్నటువంటి 12,000 ఇవ్వాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా 6 గ్యారంటీలను ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. దాంట్లో మొదటిపైగా మహాలక్ష్మి స్కీమ్ను ఈరోజు అమలు చేస్తూ ఉన్నది. ఆర్టీసీలో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పిస్తూ ఉంది. సిఐటిగా మేము దాన్ని వ్యతిరేకించట్లేదు, స్వాగతిస్తూ ఉన్నాం. ప్రభుత్వాన్ని కూడా మేము అభినందిస్తూ ఉన్నాం. కానీ అదే సందర్భంలో రోజువారీగా ఈరోజు కిరాయితోటి బతికేటువంటి ఆటో డ్రైవర్ల పుట్టగొట్టేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఎక్కువ మంది మహిళలు బయటికి వెళ్ళినప్పుడు ఆశ్రయించేది ఆటోలను. కానీ ఈరోజు ఆటోలు ఎక్కడంలో మహిళలు ఎక్కువ శాతం రావడం లేదు. ఆర్టీసీ బస్సులలో ప్రయాణం చేస్తూ ఉన్నారు. వీళ్ళు రోజంతా రోడ్ల మీద తిరిగినా కూడా కనీసం 200-300 కూడా సంపాదించుకోలేనటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో నెలకొన్నది. ఆటో డ్రైవర్లకు ఇస్తున్నటువంటి హామీ ఏదైతుందో అది ఖచ్చితంగా నెరవేరుస్తాం, కాస్త సమయం కావాలి మాకు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదంటూ కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నేతలు చెప్తా ఉన్నారు. ఆ పరిస్థితి అయినా కూడా అదాన్ని కూడా ఒక ప్రకటన ద్వారా చెప్పాలి. ఇప్పుడు 2 సంవత్సరాలు గడిచిపోయింది. మరి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇప్పుడు 3వ సంవత్సరంలో నడుస్తూ ఉంది. మరి 3 సంవత్సరాల కాలం పాటు 36,000 రూపాయలు జమ చేస్తాం. దానికి ఒక ప్రాసెస్ కొనసాగుతూ ఉంది. కానీ ఏ విధంగా ఇక్కడ వీళ్ళకి ఆటో డ్రైవర్లకు అందజేస్తారని చెప్పేసి ఒక అప్లికేషన్ లేదు, ఒక నిర్ధారణ లేదు, ఒక విచారణ లేదు, ఎలాంటి పరిశీలన లేకుండా ఈరోజు మా దగ్గర నిధులు లేవని చెప్పేసి ఈరోజు ప్రభుత్వం చెప్పడం సరైనది కాదు. నిధులు లేకుండా రాష్ట్రంలో ఉద్యోగులకు జీతాలు ఇస్తూ ఉన్నారు. ఈరోజు మీరు జీతాలు తీసుకుంటా ఉన్నారు. మరి నిధులు లేకుంటే మీ జీతాలు కూడా ఆగిపోలే కదా. నెలగానే మీ జీతాలు ఎందుకు వస్తూ ఉన్నాయి? కాబట్టి ఎమ్మెల్యేలు, మంత్రుల జీతాలు ఆపుకొని ఈరోజు రోజువారీగా బతికేటువంటి కార్మికుల్ని కాపాడాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఆటో డ్రైవర్లు పోలీసుల వేధింపులకు కూడా గురవుతున్నారంటూ కూడా చెప్తా ఉన్నారు. అసలు ఎలాంటి వేధింపులు పోలీసుల నుంచి వస్తూ ఉన్నాయి? పోలీసులు అధికారులు చాలా ఇబ్బంది గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు నగరం విస్తరిస్తూ ఉన్నది. విస్తరించినప్పుడు ఈరోజు రవాణా రంగం కూడా విస్తరిస్తూ ఉన్నది. కానీ వచ్చినటువంటి ఆటోలకు నగరంలో ఆపుకోవాలంటే ఆటో స్టాండ్ లేకుండా పోతూ ఉన్నది. ఈరోజు ప్యాసింజర్ని ఎక్కించుకుందామని రోడ్డు పక్కన బండి ఆపినా కూడా రాంగ్ ప్లేస్ అని చెప్పేసి, రోడ్డు మీద బండి ఆపినా అని చెప్పేసి ఈ రూపాన ఈరోజు ఫోటోలు దింపి చలాన్ల పేరుతోటి 1000 నుంచి 2,000 రూపాయలు వసూలు చేస్తూ ఉన్నారు. ఈరోజు యూనిఫామ్ లేదని చెప్పేసి, 4 కంటే ఎక్కువ ఉన్నారని చెప్పేసి, ఈరోజు సిగ్నల్ జంప్ అని చెప్పేసి, 2,000 లైసెన్స్ రెన్యువల్ కాలేదని చెప్పేసి, ఫిట్నెస్ అని ఇట్లా రకరకాల పేరుతోటి రోజుకు కనీసం ఒక డ్రైవర్ 1,500 నష్టపోతా ఉన్నాడు. వాళ్ళు సంపాదించిన దానికి ఎక్కువ ఈరోజు పెనాల్టీల పేరుతోటి ఈరోజు ప్రభుత్వానికి డబ్బులు జమ చేసుకునేటువంటి పరిస్థితి వస్తూ ఉన్నది. కాబట్టి ఈ పెనాల్టీలను అధికట్టాలి. ఈ అధికారుల వేధింపులు ఏవైతే ఉన్నాయో ఈ రోజువారీగా బతికే ఆటో డ్రైవర్లకు పెనాల్టీలు వేయొద్దని చెప్పేసి ఈరోజు సిఐటిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. గతంలో ఒక ఆటో డ్రైవర్ ప్రజాభవన్ ముందటనే ఆటో తగలబెట్టి మరి నిరసన వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వం ఇప్పటి వరకు మరి సమస్య పరిష్కరించడానికి ముందుకు రావట్లేదు. ఎట్లా చూడొచ్చు అంటారు? గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కరోనా సమయంలో ఈరోజు ఈఎంఐలు కట్టలేక, ఈరోజు ఫైనాన్స్ వ్యాపారులటువంటి ఒత్తిడిని భరించలేక మారిటోరియం ప్రకటించాలి, లేకుంటే ప్రభుత్వం ఏమన్నా ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి ఆటో డ్రైవరు కరెక్ట్ ప్రజాభవన్ ముందే ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అదే సందర్భంలో రాష్ట్రం మొత్తం ఆ సమయంలో 67 మంది కార్మికులు మరణించినటువంటి పరిస్థితి ఉంది. అంటే వాళ్ళందరూ కూడా ఆత్మహత్య చేసుకురు. ఈ ఆత్మహత్యల కారణం ఈరోజు ప్రభుత్వం అని చెప్తా ఉన్నాం. ఎందుకంటే ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తే ఆ కరోనా సమయంలో ఈఎంఐలు కట్టలేక, ఇంటిని నడిపించలేక
బతకలేక అనేక మంది కార్మికులు కూడా మరణించారు. వారికి ఇప్పటికైనా ప్రభుత్వం నుంచి నష్టపరిహారం అందించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ ప్రభుత్వం వచ్చినాక కూడా ఈరోజు ఈ మహాలక్ష్మి స్కీమ్ అమలవుతున్నటువంటి సందర్భంలో కూడా 100 మంది పైగా ఈరోజు రవాణా రంగ కార్మికులు బలవన్మరణం పొంది ఆత్మహత్య చేసుకొని మరణించారు. వాళ్ళ కుటుంబాలు రోడ్ల మీద పడ్డాయి. వారిని ఆదుకోవాల్సిన బాధ్యత ఈరోజు ప్రజాప్రభుత్వం అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద ఉందని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాను. ఈ పరిస్థితుల్లో ఆటో డ్రైవర్లను ప్రభుత్వం ఆదరిస్తే ఖచ్చితంగా న్యాయం చేస్తాయని అనేక సందర్భాల్లో మంత్రులు చెప్పారు. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అన్నాడు. కానీ ఆటో డ్రైవర్లకు సంబంధించి మాత్రం సమస్య పరిష్కరించడం కావట్లేదు. ఎట్లా చూడొచ్చు? మేము ప్రభుత్వానికి ఒకటే చెప్పదలుచుకున్నాం. ప్రభుత్వానికి ఆటో డ్రైవర్లను బాగు చేయాలంటే ప్రభుత్వం నుంచి ₹1 కూడా నష్టం కలగకుండా వాళ్ళ బడ్జెట్లో ఒక నయా పైసా ఖర్చు కాకుండా ఈరోజు వీళ్ళందరినీ కూడా అభివృద్ధి చేసేటువంటి అవకాశం ఈ రాష్ట్రంలో ఉన్నది. ఎందుకంటే వెల్ఫేర్ బోర్డుని ఒకటి వాళ్ళు ఏర్పాటు చేస్తే ఈరోజు పెద్ద పెద్ద షోరూముల నుంచి లక్షలాది మంది బండ్లు ఈరోజు బయటకు వస్తూ ఉన్నాయి. పెద్ద పెద్ద ఏసీ బస్సులు, లగ్జరీ బస్సులు, కార్పొరేటర్లు, ఈరోజు ధనవంతులు, కోటీశ్వర్లు వేల కోట్ల రూపాయలు డబ్బులు కట్టి లగ్జరీ వాహనాలు కొంటూ ఉన్నారు. వాటి మీద 1%, 2% సెస్ చేస్తే ఆ సెస్ ద్వారా వచ్చినటువంటి డబ్బులు ఈరోజు వెల్ఫేర్ బోర్డులో జమ చేస్తే అవే లక్షల కోట్ల రూపాయలు అవుతాయి. దీనివల్ల ప్రభుత్వానికి ఎలాంటి ఆర్థిక భారం ఉంటుంది. ఈరోజు లక్షల మంది కార్మికుల్ని ఆదుకోవడం కోసం ఇది ఒక అవకాశం ఉంది. దీన్ని పదే మేము రాష్ట్ర రవాణా శాఖ మంత్రి దృష్టి తీసుకెళ్ళాం, ముఖ్యమంత్రి దృష్టి తీసుకెళ్ళాం. అయినా కూడా చలనం పట్టినట్టుగా ఈరోజు ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. సరైనది కాదు. వాళ్ళ చేతిలో ఉన్నదాన్ని కూడా ఈరోజు అమలు చేయకుండా కాలనాపన చేస్తూ డ్రైవర్లను రోడ్డు మీద వేసేటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుంది. సరికాదని చెప్పేసి ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. మరికొంతమంది ఉన్నారు, నాయకులు మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా కూర్చొని చర్చలు చేసుకొని సమస్యలు పరిష్కరిస్తామని చెప్తా ఉంది. మరోపక్క మీ సిడిఐటి నాయకులు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డైరెక్ట్ వెళ్ళి కలవచ్చు కదా, ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు? ఇప్పుడు 2 సంవత్సరాలు అయింది సార్. ఆయన ఎక్కిన మొదట్లోనే చెప్పిండు మాకు ఈ ప్రాబ్లం అని, మీకు ఏ రోజు మీకు నష్టం వచ్చింది మేము సాల్వ్ చేస్తామని చెప్పిండు. ఇప్పుడు ఇప్పటిదాకా నెరవేర్చలేదు కాబట్టి మేము ఆల్రెడీ ఆయనకు ఇది వినతిపత్రంగా మేము రిక్వెస్ట్ చేసి చెప్తున్నాం ఆయనకు. ఎందుకంటే చాలా ఘోరం అంటే ఘోరం అయిపోయింది. ఇచ్చుడు లేదు, ఇది చేసుడు లేదు. ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం క్యాబ్లు వచ్చినప్పటి నుండి ఇప్పుడు బైకులు వచ్చినాయి, 11 వచ్చినాయి. మాకు ఎలాంటి ఇది లేదు. రోడ్డు మీద చూస్తేనే ఏం లేదు. ప్రతి జనం ఏమన్నా నువ్వు ఈ లాభం వచ్చే ఫోటో కొట్టి అది గడలేము ఇది గడలేము. ఒక్కొక్క చాలా ₹1000. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏదైతే డీజిల్ ఆటోలు ఉన్నా అవన్నీ రింగ్ రోడ్ అవతల వైపు నడపాలంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. దానివల్ల ఆటో డ్రైవర్లు నష్టపోయే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఆటోలు 100% ఇక్కడ నడుస్తున్నాయి. సరే ఇక వాళ్ళు కూడా ఏంటంటే పిరి బస్సులు ఆడ ఊర్లలో పెట్టారు కాబట్టి మన నడపలేపలే కదా, మళ్ళీ మన లాంటి వాళ్ళు కాబట్టి మేము కూడా దానికి ఏమి ఇచ్చేస్తలేము. కాకపోతే ఏంటంటే నువ్వు చెప్పిన దాంట్లో నువ్వు ఏదైతే ఇస్తావన్నావో అవన్నీ ఇచ్చేసి ఇప్పుడు ఇల్లు కిరాయి కట్టాలంటే ఇప్పుడు 10-12 వేలు అవుతుంది. పిల్లలు చదివియలేక ఇక్కడ ఇది కాలేక ఎలాంటి ఆర్థిక ఇబ్బంది మేము ఎదుర్కొంటున్నాం మాకు తెలుసు. అట్లా దానికి మీకు ఏమైనా న్యాయం చేయమని మేము అప్పనుంటైనా చెప్తాను. మేము ఆల్రెడీ చేశారు, మీరు చేసిన దాన్ని మేము కోరుకుంటున్నాము. ఇప్పుడు ఏదైతే బోర్డు ఉన్నదో ఆ బోర్డు అన్న చెప్పినట్లు అట్లాంటిది మాకు పెడితే మేము ఇదేనే కూడా కొంచెం కోలుకోగలుగుతాము. అట్లాంటిది మేము ఆల్రెడీ గవర్నమెంట్ను రేవంత్ రెడ్డి గారిని మేము మరీ కోరుకుంటున్నాము. ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆటో డ్రైవర్లు వేధింపులకు గురవుతున్నారంటూ కూడా మీరు ఆరోపిస్తూ ఉన్నారు. అసలు ఏం వేధిస్తూ ఉన్నారు, ఎందుకు వేధిస్తూ ఉన్నారు? ఇప్పుడు మేము ఇప్పుడు సిటీ ఉంది, మేము హైబ్రిడ్స్ ఉంది. వాళ్ళు ఏం చేస్తారు, ఒకటి షాపింగ్ కాంప్లెక్స్ కానీ వాళ్ళు దిగుతుంటారు. దిగినప్పుడు ఏం చేస్తాం, ఇప్పుడు ఇక్కడ ఇది నో పార్కింగ్, ఆడ ఆల్రెడీ బోర్డు ₹1000 అని ఆడ చాలానే ఉంటుంది. వచ్చి ఏం చేస్తాడు, హోంగార్డు లేక కానిస్టేబుల్ ఫోటో కొట్టేస్తాడు, తీరా అంటాడు. ఎవరు ఆ కానిస్టేబుల్ కానీ హోంగార్డ్. ఏం సార్ ఇగో దిగుతున్నారు, ఇది పార్కింగ్ ఆరంటే ఇప్పుడు ఆరపురే కొడతారు వాళ్ళు. రిక్వెస్ట్ ఏముండదు, తీరా ఫస్ట్ ఇటుకి వెళ్ళి అంటాడు, తీస్తావా లేకపోతే ఇది చేయాలా. ఇట్లాంటివి ఉంటాయి లాంగ్వేజెస్, చాలా ఇదవుతుంది. అందుకనే మేము ఏంటంటానంటే మేము కూడా ఆల్రెడీ ఓటేసినాము, గెలిపించినాము. ఈరోజు మా కార్మికుల సమస్య తీర్చాలని మేము కోరుకుంటున్నాం, కానీ మేము ఇది చేస్తలేము. అందుకనే రేవంత్ రెడ్డి గారికి ఏమైతే 12,000 అన్నావు, ఇప్పుడు ఆల్రెడీ ఇందిరామ్మ ఇల్లు ఇస్తున్నావు. అట్లాంటి దాంట్లో మాకు కూడా అది రాజీవ్ గృహకల్పన ఇందిరామ్మ అది మాకు కూడా కల్పించాలని కోరుకుంటున్నాం. రేవంత్ రెడ్డి గెలుపులో చాలా మంది ఆటో డ్రైవర్ కూడా కృషి చేసారు. మరి ఇట్లాంటి ఆటో డ్రైవర్లు ఎందుకు పట్టించుకోవట్లేదు? అది సార్ ఎక్కినప్పుడు ఆల్రెడీ చెప్పి ఏమంటారంటే మేము ఏదో లంక బిందెలు ఉన్నా అని వచ్చినాం సార్. ఇప్పుడు ఇక్కడ చూస్తే అన్ని ఆల్రెడీ ఆయన్నే దోసుకుపోయాడు, గత ప్రభుత్వంలో చేసిన ఆయన దోసుకుపోయాడు. నేనే గవర్నమెంట్ పాలించలేకపోతున్నా, ఇంత ఆర్థిక ఇబ్బంది ఉండి మీకు ఎట్లా ఇది చేయగలుగుతా అని ఆయన చెప్తుండు. మరి ఆ లంక బిందెలు ఉన్నా, ఇనుము బిందెలు ఉన్నా మనకు తెలియదు సార్. ఇప్పుడు మాకైతే మరీ పుట్టక మీద కొట్టేసారు.
దాన్ని కొంచెం ఇది చేస్తే మేము బాగుపడతామని చెప్తున్నాం. ఇప్పుడు ఆత్మహత్యలు ఎంతోమంది చేసుకురు, దేనివల్ల చేసుకురు? ఇప్పుడు మేము ఫైనాన్షియల్ ఆటో తీసుకున్నాం, ఇప్పుడు నువ్వు పెట్టినావు ఏది స్కీమ్ పెట్టినావు, ఆ స్కీమ్ పెట్టినప్పుడు ఏం చేయాలి? బ్యాంక్ దూరం మాకు ఇవ్వాలి. ఇప్పుడు ఏం చేసినావు? ప్రైవేట్ రంగాలకు అప్పచెప్పినావు, ఏది బజాజ్ వన్కు వాన్కో వన్కు అప్పచెప్పినాం. వాడు ఏం చేస్తుండు? 2,40,40,000 45,000 ఉంది. మేము కొనని పోతే ఎంత అవుతుంది? 3 లక్షలు తీసుకుంటుంది. ఏ కారణం వల్ల తీసుకుంటుంది? అది సమాధానం చెప్పారు. నీకు లైసెన్స్ లేదంటే, లేకపోతే ఏదో వాటి మీ ఊరు అంటే ఏదో కొన్ని మెలకలు పెట్టి ఏం చేస్తున్నారు అంటే మధ్యలో దళాలుగా తినేస్తున్నాడు. ఇట్లా చాలా ఇదవుతుంది. అగో లైసెన్స్ అగో ఆయన ఇప్పుడు ఈడ ఏడ పోయి టెన్త్ చదువుకుంటుంది ఆయన. మొన్న లర్నింగ్ ఇచ్చారు, ఇప్పుడు దాకా ఆయనకు లైసెన్స్ వస్తలేదు. ఏమైనా మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందా ప్రభుత్వం? వాళ్ళకు యూత్ కంటే వాళ్ళు ఎట్లా చదువుకుంటారు? మేమైతే చదువుకోలేదు కదా సార్. ఇప్పుడు రిన్యూవల్ అయిపోయింది, రిన్యూవల్ చేస్తలేవు. 10th సర్టిఫికేట్ తీసుకురండి, ఆడ పోతే ఆల్రెడీ వాళ్ళు ఉంటారు. ఎవరు బోకరు వాళ్ళు వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఏమంటారంటే ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటారు, అన్నా నీకు ఇది లేదు 6,000 5,000 ఆడ 150 200 చాలా ఉంటుంది. ఆడ ఎంపీస్ ఉంటాయి, అవి కట్టుకుంటాం. కానీ నీకు ఏంది మెయిన్ చదువు లేదు. ఇప్పుడు మేము ఏడా చదువుతాం సార్? ఇప్పుడు చదువుతామా? ఒకవైపు పోలీసుల వేధింపులు, ఒకవైపు ఫైనాన్షియర్ల వేధింపులు, మరో పక్క చూసుకుంటే పరిస్థితి బాగాలేదు ఆటో డ్రైవర్లు, ఎందుకంటే ఫ్రీ బస్సు పెట్టిరు కాబట్టి గిరాకీ కూడా లేదు. మరి ఈ నేపథ్యంలో ఫ్యామిలీకి సంబంధించినటువంటి ఎట్లా గడుస్తూ ఉంది? అదే సార్, ఇప్పుడు చాలా హీనంగా ఉంది మాది. ఇప్పుడు ఇందిరామ ఇల్లు అన్నావు, ఇప్పుడు 2 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు దాకా మేము ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి నుండి అప్లై చేస్తున్నాం. ఇప్పుడు దాకా ఇల్లు రాలేదు. కేసీఆర్ వచ్చిండు, ఆయన దాంట్లో లేదు. ఇప్పుడు ఈయన వచ్చిండు, ఈయన దాంట్లో లేదు. ఎక్కడ తిరిగి ఆటో డ్రైవర్లం అయితే ఎంత సిల్కన్ అంటే అంత సిల్కన్ చూస్తారు. చాలా ఘోరం. మీరు చెప్పండి, రోజుకి ఎంత సంపాదిస్తారు? గతంలో ఎంత సంపాదిస్తుండే, ఇప్పుడు ఎంత సంపాదిస్తాం? నేను రోజుకు 1,800 రూపాయలు సంపాదిస్తుంటే, ఈ బస్సులు ఫ్రీ అయినప్పటి నుంచి 500 600 కన్నా ఒక్క రూపాయి తీసుకోబోతలేదు. ఆల్రెడీ చాలానైతే రోజుకు అనేది 1,000 రూపాయలైనా 1,200 అన్నా రోజు పడుతుంది. నేను ఆల్రెడీ నేను ఫోన్ చూపిస్తా మీకు సుబుత్ కూడా. ఈ పోలీసు అయితే చాలా ఎక్కువ ఉంది. మాకేమో కరబారు లేదు, రోడ్డు మీద ఏం లేదు. ఓలా ఊబర్ ర్యాపిడో మేము ఎట్లా బతకాలి? రేవంత్ రెడ్డి ఏమో ఆయన అట్లా చేస్తా అన్నాడు, అది చేయకపోయా ఎట్లా? ఇప్పుడు ఇల్లు ఎట్లా గడుస్తుంది? మరి ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి కదా. అంటే కష్టం జీవితం, ఇట్లనే గడ్డాలు పెంచుకుంటూ బతుకుతున్నాం. ఇంకేం చేస్తాం? మా బాధ కష్టం ఉన్నది సార్. ఏం చేయాలి? రోడ్డు మీద పోతే ఏదన్నా 2 పైసలు దొరికితే కష్టం చేయబుద్ధి అవుతుంది. మరి మా కష్టం లేదు, ఏం లేదు. ఎట్లా బతకాలి? నేనే 24 ఏళ్ళ. ఏం లేదు సార్, ఆటో జీవితం. ఇంకా ఇంతకుముందు లైసెన్స్ ఇబ్బంది అయింది కూడా అంటున్నారు. లైసెన్స్ ఇబ్బంది, ఇప్పుడు ఈయనకు 10th పాస్ లేదు. ఆయనకు లైసెన్స్ ఇప్పుడు 10th ఎప్పుడు పాస్ కావాలి? ఆయనకు లైసెన్స్ ఎప్పుడు రావాలి చెప్పండి? ఆర్టీ ఆఫీస్లో ఏమన్నా ఇబ్బందులు గురవుతా ఉన్నారా? లేలే, ఆర్టీ ఆఫీస్ ఏమంటుంది? ప్రూఫ్ కావాలి. మాకు కావాలి 10th పాస్ కావాలి. వాళ్ళైతే లైసెన్స్ ఇస్తాం, లేదు తీయం. ఎట్లా? ప్రభుత్వం కూడా అధికారంలోకి వచ్చినాక ఏడాది 12,000 రూపాయలు ఇస్తామని చెప్పింది. 12,000 రూపాయలు ఎవరికైనా నచ్చినట్టు ఎక్కడైనా కనబడిందా? ఏడలేదు, దునియాలోనే లేదు. మా ప్రెసిడెంట్ సాబ్ ఉన్నాడు ఈడ, మాకు ఒక్క రూపాయి లేదు, ఒక నయా పైసా లేదు. దసరా పండుగ చీరలు అన్నాడు, అవి లేవు, ఏవి లేవు నాయన, ఏం లేవు. ఆ కేసీఆర్ నిమ్మతం ఉండే, హైలైట్ ఉండే. ఇప్పుడు ఆటోలకు సంబంధించినటువంటి ట్యాక్స్ ఉండే కదా, అది ఇప్పుడు వసూలు చేస్తూ ఉన్నారు? లేదు, ట్యాక్స్ లేదు. ఇప్పటికి కూడా ట్యాక్స్ లేదు. రేవంత్ రెడ్డి కూడా అలాంటి సంఘటన జరగలేదు. ఎందుకంటే టోల్ గేట్ కూడా మాకు ఫ్రీ, అట్లా ఏం లేదు, అదంతా ఏం లేదు. అది ఇప్పుడు ఇంత ఇబ్బందులు పడుతున్నారు, ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు, ఫ్యామిలీ పోషణ కూడా ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉంటాయి. మాకు జీవితమే లేదు. ఎట్లా ఏం చేయాలి చెప్పు? ఏం చేయాలి? రోడ్డు మీద పోతే ఏదైనా కస్టమర్ కూర్చుంటే మేము బతుకుతాం. రోడ్డు మీద కస్టమర్ ఉంది, మేము ఎట్లా బతకాలి? సొంత ఇల్లు లేదు, ఏం లేదు, కిరాయి ఇల్లు కొట్టాలి. 12,000 రూపాయలు కట్టాలి, నెలకు 12,000 కట్టాలి. కట్టాలి కదా, లేకపోతే ఎల్లుండికి కాల్ చేయ అంటాడు, ఉన్నాయి బాబు దెంగే అంటాడు. ఇప్పుడు ఎట్లా పాసిబుల్ అవుతుంది? తిండికి కానీ కూడు కానీ అప్పు చేయాలి, ఎన్నో చేయాలి. అప్పు తెచ్చి ఆడికెళ్ళి ఇడికెళ్ళి తెచ్చాలి, కట్టాలి అంతే. కిరాడు ఊకుంటాడా? లైట్ బిల్లు ఊకుంటుందా? నల్ల బిల్లు ఊకుంటుందా? ఏది ఊకోదు కదా. కిరాడు ఉన్నప్పుడైతే అన్ని కట్టమంటాడు, లేకపోతే దెంగే అంటాడు, అంతే కదా. ఎట్లా మా పరిస్థితి ఘోరంగా ఉంది. మేము ప్రతిరోజు ఏడ్చుకొని చచ్చిపోతున్నాం. మేము ఏం చేస్తే న్యాయం జరుగుతుంది అనుకుంటున్నాం? ఏం చేస్తుంది ఆయన? ఈ పోలీసు వాళ్ళతో ఎక్కువ అయిపోయింది. మా బతుకు తెరుగుతో అయితే మా పోలీస్ జులుం అయితే ఎక్కువ ఉంది. నేను వచ్చిందా ఒక ముసలామె ఆడ దిగితే కరాచీ బేకరీ కాడ దిగింది. ఆడ ఆపొద్దు, మనం రుసులతోటి పోలీస్ జులుం ఏంటంటే ఆడ ఆపొద్దు. ముసలాం ఉన్నది, బిస్కెట్ తీసుకొని ఆపినంత మాత్రాన నువ్వు ఫోటో దింపుతావా?
ఇప్పుడు ప్రజాప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఇట్లా పోలీసు వ్యవహరిస్తుడు ఎట్లా చూస్తారు? ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నారు, ప్రజల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. పెళ్లి పోలీస్ నాయనా నీకు దండం పెడతా. పెళ్లి పోలీస్ కాదు, పెళ్లిళ్ళ పోలీస్ కాదు నాయనా. వాళ్ళు సూత్ పోలీస్ ఇన్నొచ్చిందా? సూత్ పోలీస్. నువ్వు ఏడా పెళ్లి అయ్యా ముసలాం ఆడ దిగుతుంటే పోలీస్ అయినా ఫోటో ఇంటికి వెళ్ళి దింపుతాడా? ఏమేడా ఫోన్ పెళ్లి ఉంది ఇక మన పెళ్ళికి వచ్చిండు ఆయన. ఆ ముసలామే మనకు గోస బాధ అనిపించే మా ఆమె మనం దింపుతున్నాం. మనం దింపుతాయి గీనోళ్ళ గింత అన్నాలమ్మా. ఇట్లా నొల్లి చేసే పద్ధత. మొత్తానికైతే ఆటో డ్రైవర్లకు సంబంధించి చాలా వరకు సమస్యలు ఫేస్ చేస్తూ ఉన్నాం. రెగ్యులర్గా ఏదో రకంగా ఇటు పోలీసుల నుంచి కావచ్చు, అటు ఆర్టీఏకి సంబంధించినటువంటి అంశాల్లో చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నాం. పరిస్థితులు కూడా రోజు రోజుకు చాలా వరకు అధ్వానకరంగా మారుతూ ఉన్నాయి. ఒకవైపు ఆర్టీసీ బస్సులకు సంబంధించినటువంటి ఉచిత బస్సు ప్రయాణం వల్ల మాకు గిరాకీ రావడం లేదు. మరోవైపు చూసుకుంటే ఏదైతే ఫైనాన్షియల్తో కూడా చాలా వరకు ఇబ్బందులు ఫేస్ చేస్తూ ఉన్నామంటూ కూడా మరి వీళ్ళందరూ చెప్తా ఉన్నారు. ఏదైతే చాలా రోజులుగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినట్టు నుంచి నేటి వరకు కూడా ఆటో డ్రైవర్లకు ఇచ్చినటువంటి హామీలు ఎక్కడ కూడా పరిష్కరించలేదని చెప్తా ఉన్నారు. ప్రస్తుతం కొంతమంది సిఐటి నాయకులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎట్లాంటి ఇష్యూస్ ఆటో డ్రైవర్ ఫేస్ చేస్తూ ఉన్నారు? ఈరోజు ఆటో డ్రైవర్లు అందరూ చాలా వేధింపులు గురవుతూ ఉన్నారు. పొద్దున్న లేస్తే వాళ్ళు ఒక 1000 రూపాయలు సంపాదిస్తారని నాన్న తిప్పలు పడుతూ ఉన్నారు. గవర్నమెంట్ వాళ్ళకి ఇస్తాననేటువంటి 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తానని ఎన్నికల హామీ ఇచ్చింది. ఇప్పటిదాకా హామీ అమలు చేయలేదు. కానీ వాళ్ళు హామీ అమలు చేయలేదు కానీ రోడ్డు మీదకి వస్తే మాత్రం పెనాల్టీలు వేస్తూ ఉన్నారు. నో పార్కింగ్ బోర్డు ఉండదు. కానీ మనోడు అక్కడ ఆటో కనుక ఆపితే వెంటనే ఫైన్ అని వేసేస్తూ ఉన్నారు. ఫైన్ ఎందుకు వేసారని చెప్పి అడిగేలోపు అతను వెళ్ళిపోతూ ఉంటాడు. ఈ రకంగా ఓవర్లోడ్ పేరుతో కానీ లేకపోతే ఓవర్ సైజ్ పేరుతో కానీ అనేక పద్ధతుల్లో ట్రాన్స్పోర్ట్ డ్రైవర్ల మీద ఇబ్బందులు పెడుతూ ఉన్నారు, చలానాలు వేస్తూ ఉన్నారు. ఈ రకంగా వీళ్ళు వేధించడం కాదు చేయాల్సింది. గవర్నమెంట్ వాళ్ళకి వెల్ఫేర్ బోర్డు ఏర్పాటు చేయాలి. సంవత్సరానికి ఇస్తానన్న 12,000 ఇవ్వాలి. గవర్నమెంట్ తరఫున ఒక యాప్ తీసుకొని రావాలి. ఆ ప్రయత్నం చేస్తే వీళ్ళకి డ్రైవర్లకి మా వాళ్ళకి హెల్ప్ చేసినట్టు అవుతారు. స్టేట్ గవర్నమెంట్ తక్షణం ఆ రకమైన ప్రయత్నం చేయాలని మేము కోరుతూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు, సంఘ నేతలు కావచ్చు, యూనియన్ సంఘాలు కావచ్చు, నా దగ్గరికి వచ్చి కూర్చొని మాట్లాడుకొని సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని చెప్తా ఉన్నాడు. మరి మీరు వెళ్ళి డైరెక్ట్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూర్చొని మాట్లాడవచ్చు కదా? ముఖ్యమంత్రి గారిని మనం అనేకసార్లు అపాయింట్మెంట్ అడిగాం. ముందు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్నారు, వారిని కలవండి, వారు మీ సమస్యలు పరిష్కారం చేయకపోతే నా దగ్గర రండి అన్నారు. ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారి దగ్గర కనీసం 4-5 సార్లు అన్ని సంఘాల తరఫున, జేఏసీ తరఫున, అట్లాగే సిఐటి తరఫున వెళ్ళి కలిసాము, మాట్లాడాము, ఇంతపత్రం ఇచ్చాము, చర్చలు చేశాం. మాకు గతంలో హామీ ఇచ్చారు, వెంటనే మీటర్ ఛార్జీలు పెంచుతూ ఉన్నారు. ఇప్పటిదాకా పెంచలేదు. సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం, అయిపోతుంది, ప్రకటన చేసాం. దాన్ని యంత్రాంగం ఏర్పాటు చేయాలి, విధి విధానాలు తయారు చేస్తూ ఉన్నారు. ఇప్పటిదాకా దాని గురించి ఊసే లేదు. అట్లాగే 12,000 ఇవ్వటం పక్కన ఉంచి ఈ మహాలక్ష్మి స్కీమ్ తీసుకొచ్చారు. ఆ స్కీమ్ ద్వారా డైలీ లేబర్ మన ఆటో డ్రైవర్లకి ఇన్కమ్ పడిపోయిన పరిస్థితి ఉంది. ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురిచ్చింది. దాని నుంచి మేము బయటపడేస్తాం, వాళ్ళకి నెలకింత ఇస్తాము, మనకి ఆదుకునే దానికోసం ఉన్నారు, చేస్తూ ఉన్నారు. దానికోసం ఇప్పటిదాకా అతిగతి లేదు. ఇంకా రేవంత్ రెడ్డి గారు ఆ మాట అంటున్నారంటే అర్థం లేని మాట. ఇన్నిసార్లు మనం హోమ్ మినిస్టర్ గారిని కలిసాం, వారు పరిష్కారం చేస్తూ ఉన్నారు, పరిష్కారం చేయలేదు. మాకు పోరాటం తప్ప ఇంకో మార్గం లేదు. అనివార్యంగా ఈరోజు మేము ఈ రకంగా ధర్నాలు చేయడానికి రేవంత్ రెడ్డి గారు, స్టేట్ గవర్నమెంటే కారణం. ఆటో స్టాండ్లు కూడా కొత్తగా కావాలంటూ కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆటో స్టాండ్లు ఉన్నాయి, ఆటో డ్రైవర్లు అంతా కూడా స్టాండ్లో వెహికల్స్ పెట్టుకుంటూ ఉన్నారు. వాస్తవం, ఆటో స్టాండ్లు ఇచ్చారు కానీ తగినంత అవసరానికి తగినంత ఎక్కడా లేనటువంటి పరిస్థితి ఉంది. గతంలో ఉన్నటువంటి ఆటో డ్రైవర్లు అప్పుడు ట్రాఫిక్ వేరు, ఇప్పుడు నగర జనాభా పెరిగింది, దాంతోపాటు ఆటో డ్రైవర్లు కూడా పెరిగారు. ఈ రంగం ఉపాధి రంగంగా ఉంది, విస్తరించే రంగంగా ఉంది. దీనికి కావాల్సిన పద్ధతుల్లో పార్కింగ్ ప్లేస్ ఏర్పాటు చేసిన బాధ్యత గవర్నమెంట్ది. దాని నుంచి తప్పించుకునే దానికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పార్కింగ్ స్టాండ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడతా ఉన్నారు, చలాన్లు వేస్తూ ఉన్నారు. ఈ రకంగా పార్కింగ్ స్టాండ్లు ఇవ్వకుండా నో పార్కింగ్ ప్లేస్లో మీరు పార్కింగ్ చేస్తారని చలాన్లు వేసేదానికి వాడుకుంటున్నారు తప్పితే పార్కింగ్ స్టాండ్లు ఇష్యూ పరిష్కారం చేయట్లేదు. తక్షణం మా డిమాండ్లో అది కూడా ఒక ప్రధానమైన డిమాండ్. హైదరాబాద్ నగరం విస్తరిస్తున్న నగరం, దానికి తగ్గట్టుగా పార్కింగ్ స్టాండ్లు కూడా ఆటో వాళ్ళకి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకి ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మొత్తానికి అయితే ఆటో డ్రైవర్లకు సంబంధించి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని చెప్తా ఉన్నారు. చెప్పండి, ఎట్లాంటి డిమాండ్స్ మీరు చేస్తూ ఉన్నారు ప్రభుత్వం? आज जो है हम पूरा ओल्ड सिटी में एक सर्वे करें. ये सर्वे के मुताबिक मालूम ये हुआ
कि ऑटो वालों को जो बेनिफिट जो है दूसरे स्टेट में मिल रहा है, जैसे आंध्रा में, केरला में मिल रहा है, यहाँ पे भी जो है वैसा अमल करते हुए के रेवंत रेड्डी सरकार जो है पिछले दिनों में वादा करे। 2 साल का अरसा गुजर गया, अब जो 24,000 ऑटो ड्राइवर है उनको रेवंत रेड्डी सरकार कर्जा पड़ गया। इसलिए कम से कम वो कर्जा तो रहने दो, कर्जा के साथ साथ जो है ये फौरन 12,000 रुपए जो देने का वादा है रेवंत रेड्डी सरकार फौरन अमल करना करके CITU की जानिब से हम डिमांड कर रहे हैं। इसी तरह से जो है फाइनेंसरों के चुंगल से भी जो है ये लोग जो है फंस के ये हो जा रहे, खून चूस जा रहे हैं फाइनेंसर इन लोगों को। इसलिए वो फाइनेंसरों के भी जो चुंगल से हटाकर डायरेक्ट लोन जो है बैंक के जरिए से ऑटो वालों को ऑटो दिलाना करके हम डिमांड कर रहे हैं। इसी तरह से ये लोग जो है दिन में कमाए तो खाते नहीं तो नहीं, ये महालक्ष्मी के पथकम की वजह से, स्कीम की वजह से ये ऑटो ड्राइवर को कुछ काम नहीं मिल रहा, रोजगारी नहीं मिल रही और आमदनी नहीं आ रही, घर चलाना में मुश्किल है। इसलिए डबल बेडरूम में देना करके हम डिमांड कर रहे हैं। इस तरह से जो है फोटो चालाना जो है ये पैसेंजर को उतारे तक जो है पैसेंजर वालों को ऑटो को उतारे तक जो है ये चालाना मार दे रहे, ये चालाने को भी हटाना करके हम डिमांड कर रहे हैं। ये तमाम डिमांड से लेकर यहाँ पे RTO के सामने धरना कर रहे हैं। फौरन जो इसका जवाब जो RTO कमिश्नर जो देना करके मुतालबा कर रहे हैं। హైదరాబాద్ సౌత్ జిల్లా ఆధ్వర్యంలో CITUగా ట్రాన్స్పోర్ట్ రంగం పేరుతోని RTA కమిషనర్ కార్యాలయం ముందు మహాధర్నాని అనేది చేపట్టాము. ఈ మహాధర్నాలో కొన్ని డిమాండ్లను మేము రూపొందించుకోవడం అనేది జరిగింది. మొట్టమొదటిగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి 2 సంవత్సరాలు పూర్తి కావస్తుంది. ఆటో డ్రైవర్లకి సంవత్సరానికి 12,000 రూపాయలు ఇస్తానని హామీ ఇచ్చింది. ఆ హామీ అనేది ఇప్పటికీ అమలు అవ్వట్లేదు, వెంటనే అమలు చేయాలనేది. రెండోది, అందరికీ ఏదో ఒక పేరుతో ఇన్సూరెన్స్ ఉంది, ESI ఉంది, PF ఉంది, జీతం ఉంది, కానీ వీళ్ళకి ఎలాంటిది లేదు. ప్రమాదం జరిగితే కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఈ మధ్యకాలంలో ఈ RTC ఫ్రీ అయిన తర్వాత, ఓలా, ఉబర్, ర్యాపిడో వచ్చిన తర్వాత వందలాది మంది ఆటో డ్రైవర్లు ఆరోగ్య సమస్య హార్ట్ సమస్యతో ప్రాణాలు వదులుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి అట్లాగే ఈరోజు సంక్షేమ బోర్డులో ఆటో కార్మికులను చేర్చాలనేది రెండో డిమాండ్గా పెట్టాము. ఈరోజు ఎలాంటి షరతులు లేకుండా వాళ్ళకి లైసెన్సులు ఇవ్వాలి. అట్లాగే ఈరోజు బ్యాంకులలో సబ్సిడీతోనే ఆటోలు ఇవ్వాల్సిన అవసరం ఎంత ఉందనేది కూడా ఇవ్వాలి. వీటితో పాటు ఈరోజు ఫైనాన్షియల్ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఫైనాన్షియల్ వేధింపులు కూడా ఆపాలి, అక్రమ చాలన్లు ఆపాలి, ఎలాంటి షరతులు లేకుండా లైసెన్సులు ఇవ్వాల్సిన అవసరం ఎంతో ఉంది. వీటితో పాటు ఆటో కార్మికులకు సంబంధించి వాళ్ళు చాలా పేదలు, నిరుపేదలు, బడుగు బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు, వాళ్ళకి ఎలాంటి చాలా సమస్యలు ఉన్నాయి. కొత్త స్టాండ్లు ఏర్పాటు చేయాలి, పర్మిషన్లు ఇవ్వాలి, షరతులు లేకుండా లైసెన్సులు ఇవ్వాలి. కొత్త ఆటోలకు కూడా ఈరోజు బ్యాంకుల్లో సబ్సిడీ రూపంలో ఇవ్వాలనేది అనేక డిమాండ్లతోనే ఈరోజు మహాధర్నాన్ని మేము చేపట్టాము. ఈ కమిషనర్ గారు వెంటనే ఈ ధర్నాని ఆరోగ్యకరంగానే స్వీకరించి మా డిమాండ్లని, న్యాయమైన కోరికలని తను పరిష్కరించే విధంగా ప్రయత్నం చేయాలనేది కోరుతా ఉన్నాం. అంశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ని ఏమైనా కలిసే ప్రయత్నం చేశారా? కలిసి ఆయన ఏం చెప్తారు? మేము ఆటో డ్రైవర్లకి న్యాయం చేస్తామని చెప్తున్నారు, కానీ ఇప్పటిదాకా అంతవరకు చెప్పారు, కానీ ఇప్పటిదాకా ఎలాంటిది అనేది ఇంకా రాలేదు. మేము అనేది ఏంటంటే వాళ్ళు ఒప్పుకున్నారు 12,000 ఇస్తానని, ఆ హామీని అమలు చేయమంటున్నాం. ఈరోజు కొత్తవి తీసుకొచ్చారు, ఓలా, ఉబర్, ర్యాపిడో. ఆ యాప్లని ప్రభుత్వమే కొత్త యాప్లు పెట్టి ప్రభుత్వం యాప్ల ద్వారా రూపంలోనే దాన్ని నడిపించాలి. ఆటో డ్రైవర్లకి మధ్య ఈ బుకింగ్ రావడం వల్ల ఈ ప్యాసింజర్ ఆటోలు కానీ, అద్దె ఆటోలు కానివ్వండి, ఇప్పుడు కొత్తగా స్కీమ్ వచ్చింది. అట్లాంటి దాంట్లో నువ్వు ఆటోలు ఇస్తున్నావు 5 లక్షల స్కీమ్ పేరుతోని. ఆ ప్రైవేట్ ఏజెన్సీలకి చెప్తున్నావు. ఆ ప్రైవేట్ ఏజెన్సీలు తీసుకోవడం వల్ల డబ్బులు అధికంగా దోసుకుంటున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు నెలకు తిరిగేసరికి 12,000 ఫైనాన్స్ కట్టని పరిస్థితిలో వాళ్ళు ఆటోని మళ్ళీ లాక్కెళ్తున్నారు. నువ్వు స్కీమ్ ఇచ్చిన ఉపయోగం ఏముంది? ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పిన ప్రైవేట్ వాళ్ళు కట్టకపోయేసరికి అది లాక్కెళ్తున్నారు. ఇప్పుడు ఏజెన్సీలు ఉంటారు, గ్యారేజ్లలో ఏజెన్సీలు ఉంటారు, అద్దె ఆటోలు ఇస్తారు, రోజుకు అద్దెలు పెంచుతున్నారు. అవి కట్టలేని పరిస్థితి. ఇక్కడ ఆటో దందగాక పరిస్థితి, అక్కడ కట్టలేని పరిస్థితి. చాలా మంది ప్రభుత్వాలు క్యాబ్స్ సబ్సిడీలో ఇస్తూ ఉండే, ఆటోలు ఎందుకు ఇవ్వలేకపోతుంది ప్రభుత్వం? సబ్సిడీలో ఇవ్వాలనేది మా డిమాండ్. అది ఇవ్వలేకపోతున్నారు కాబట్టి ఇప్పుడు కొత్త ఏజెన్సీలకు పెట్టారు. దాని ద్వారా ఏమైంది, ఇచ్చారు, మళ్ళీ ఏం చేస్తున్నారు, కట్టకపోయేసరికి లాక్కుంటున్నారు. అది ప్రభుత్వమే బ్యాంకుల ద్వారా సబ్సిడీ ప్రభుత్వం పేరుతోనే ఇస్తే బాగుంటుందని ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పొద్దు అనేది. వీటితో పాటు ఇప్పుడు లైసెన్సులు కావాలి. లైసెన్సులు చాలామంది ఏం చేస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు ఇది చేస్తున్నారు. అట్లాంటి బ్రోకర్లు అట్లాంటిది ఎవరి షరతులు లేకుండా, చదువుకు నిమిత్తం లేకుండా వాళ్ళకి వెంటనే లైసెన్సులు రిలీజ్ చేయాలనేది కూడా మా డిమాండ్. ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకుంటా ఉన్నారు, చాలా వరకు నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంత జరుగుతూ ఉన్నా కూడా ఎందుకు ప్రభుత్వం వాళ్ళ వైపు చూడట్లేదు? ఎందుకు సమస్యను పరిష్కరించే మార్గం చూడట్లేదు? అలాంటి వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినా చాలా వరకు మేము ప్రయత్నం చేస్తున్నా పట్టించుకోవట్లేదు. కాబట్టి ఈరోజు
అందరూ కార్యక్రమానికి ముందుకు రాగలడం అనేది జరిగింది. ముఖ్యంగా ఇదంతా పాత నగరం వెనుకబడిన దాంట్లో ఉంది కాబట్టి చాలామంది ఇబ్బంది పడుతున్నారనేది ప్రభుత్వం పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ఈరోజు ఒకవైపు ఏమో పోలీసుల వేధింపులు, మరోవైపు ఆర్టీసీలో ఫీ బస్సు వల్ల చాలా వరకు ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. మరోవైపు కుటుంబ పోషణ, ఇవన్నీ చూస్తే ఆటో డ్రైవర్ల బతుకులు ఛిద్రమైందని స్పష్టంగా కనబడతా ఉంది. కొత్తది ఇంకోటి ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ప్యాసింజర్లన్నీ ఎక్కించుకొని వెళ్ళిన తర్వాత ప్యాసింజర్ ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపాల్సిన పరిస్థితి ఉంటుంది. అక్కడ ఆపకపోయేసరి ఆపుతున్న మూమెంట్లో ప్యాసింజర్ దిగుతుంటే ఫోటోలు తీసేసి ఛాలెంజ్లు వేస్తున్నారు విపరీతంగా. ఇది కూడా చాలా ఎక్కువైపోయింది ఈ మధ్యకాలంలో. అది తగ్గించుకోవాలనేది, అట్లాంటి రద్దు చేయాలనేది. ట్రాఫిక్ పోలీసుల వేధింపులు ఎక్కువైనాయి, ఫోటో ఛాలెంజ్లు ఏమైనాయి, ఫైనాన్షియల్ హరాస్మెంట్ ఎక్కువైపోయింది. ఇవన్నీ రద్దు చేయాలనేది మా మేజర్ డిమాండ్. మీరు చెప్పండి సార్, ఎట్లాంటి సమస్యలు పరిష్కరిస్తే వీళ్ళంతా బతుకులు మారేటువంటి అవకాశాలు ఉంటాయండి? కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ని అమల్లోకి తెచ్చింది మొన్న 21వ తేదీ నుంచి. ఇవి ట్రాన్స్పోర్ట్ కార్మికులకు కూడా ఉరితాడుగా మారుతున్నాయి. ఇంత దుర్మార్గమైనటువంటి లేబర్ కోడ్స్ని అమల్లోకి తెస్తున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంటే మరి ఆ బీజేపీతో కేంద్ర ప్రభుత్వంతో మేము విభేదిస్తున్నామని చెప్పుకుంటున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు నోరు మెదపట్లేదు? ఖచ్చితంగా రాష్ట్ర ముఖ్యమంత్రి లేబర్ కోడ్స్ను వ్యతిరేకించాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. అట్లనే ఈ లేబర్ కోడ్సే కాదు, కేంద్ర ప్రభుత్వం ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని సవరించింది. ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని సవరించిన ఫలితంగా ఇప్పుడు ఒక ఆటో కావచ్చు, ఒక ట్రాలీ కావచ్చు, ఒక లారీ కావచ్చు, ఓనర్ కమ్ డ్రైవర్గా ఉన్నటువంటి వాళ్ళు తమ వాహనాన్ని రోడ్డు మీదకి తేవడం రానున్న కాలంలో సాధ్యం కాని పరిస్థితుల్ని సృష్టిస్తున్నారు. ఖచ్చితంగా ఏదో ఒక పెద్ద యాజమాన్యానికి లోబడి ఆ యాజమాన్యంతో అటాచ్ అయి ఉంటే తప్ప బతుకు తెరువు లేని పరిస్థితి తెస్తూ ఉన్నారు. ఇది పోవాలి, ఆ చట్టాన్ని సవరించాలని డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఇప్పుడు ఈ పెద్ద పెద్ద యాజమాన్యాల అండర్లోకి వెళ్ళిపోయి ఈ వాహనాలను నడుపుకుంటున్నటువంటి కార్మికులకు అనేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఆన్లైన్ యాప్లు ముఖ్యమైనవి. ఇవి అన్ని రకాల కార్మికులకి, అటు మన సరుకుల రవాణా చేసేటువంటి వాహనాలు కావచ్చు, లేదా మనుషులను రవాణా చేసేటువంటి వాహనాలు కావచ్చు, బైక్స్ కావచ్చు, అన్ని రకాల యాప్లు కూడా ఈరోజు కార్మికులను నిలువునా దోచుకుంటున్నాయి. ఇప్పుడు కేరళ ప్రభుత్వం, వామపక్ష ప్రభుత్వం తానే ఒక యాప్ తెచ్చింది. ఆ యాప్ ద్వారా కేవలం 2% మాత్రమే కమిషన్ పెట్టి ఆ 2% కమిషన్ కూడా కార్మికుల సంక్షేమం కోసం ఖర్చు పెడతా ఉంది. మిగిలిందంతా డ్రైవర్కి వెళ్ళిపోతుంది. కానీ మన దగ్గరికి వచ్చేటప్పటికి రకరకాల పేర్లతో వచ్చినటువంటి యాప్స్ నుంచి, ఆ యాజమాన్యాల దోపిడీ నుంచి కాపాడేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వమే ఒక యాప్ను ప్రారంభించాలి. కార్మికులందరూ కూడా ఆ యాప్కి అటాచ్ అయ్యి పనిచేసుకునేటట్టుగా అవకాశం కల్పించాలి. అట్లనే వెల్ఫేర్ బోర్డు, ట్రాన్స్పోర్ట్ కార్మికులందరికీ ఒక వెల్ఫేర్ బోర్డును ఏర్పాటు చేయాలి. ఈ వెల్ఫేర్ బోర్డు ద్వారా ఈఎస్ఐ లేకపోతే ఇతరత్ర ఈ పిఎఫ్, ఇలా పెన్షను, ఇలాంటి రకరకాల సమస్యలతో ఉన్నటువంటి కార్మికులకు ఈ వెల్ఫేర్ బోర్డు ఒక ప్రత్యామ్నాయంగా ఉపయోగపడే అవకాశం ఉంటుంది. అట్లనే పిల్లల చదువులకు అవసరమైనటువంటి సందర్భాల్లో సహాయం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వీటితో పాటు రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఒక మంచి పథకం ప్రారంభించింది, ఉచిత బస్సు ప్రయాణం. మేమందరం ఆహ్వానిస్తున్నాం. అయితే ఈ ఉచిత బస్సు ప్రయాణం ఒక మంచి పని, మహిళలకు సహాయం చేసినప్పుడు ఆటో డ్రైవర్లు నష్టపోకుండా చూడాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద ఉంది. వీళ్ళు కూడా మనుషులే కదా. ఆల్రెడీ ప్రభుత్వం వీళ్ళకి ఖచ్చితంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి ప్రకటించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వాగ్దానం చేశాడు. ఇప్పటి వరకు అది అమల్లోకి రాలేదు. తక్షణమే ఆటో డ్రైవర్లకు ఆర్థిక సహాయం అనేటువంటి పథకం కూడా అమల్లోకి తేవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ట్రాన్స్పోర్ట్ కార్మికుల సమస్యల పట్ల నిర్లక్ష్యం వహించినట్టయితే రానున్న కాలంలో సమరశీలమైనటువంటి ఉద్యమాలను చవి చూడాల్సి వస్తుందని మేము హెచ్చరిస్తున్నాం. రేవంత్ రెడ్డి అంటూ ఉన్నాడు, ప్రజాసంఘ నేతలు ఎవరైనా కూడా సమస్యలు ఉంటే నా దగ్గర రండి, కూర్చొని మాట్లాడుకుందాం, సమస్యలు పరిష్కరించామని చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో మీలాంటి పెద్దలు వాళ్ళంతా కూడా మరి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో మాట్లాడి సమస్యలు పరిష్కారం చేయొచ్చు కదా, ఎందుకు ధర్నాలు చేస్తూ ఉన్నారు? ఈ 2 సంవత్సరాల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసినటువంటి మా బృందంలో నేను కూడా ఉన్నాను. 6 సార్లు కలిసినాం. నేను 6 సార్లు రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిశాను. ఈ సమస్యలు స్వయంగా రాతపూర్వకంగా ఇచ్చాం, చర్చించాం. ఈ 6 సార్లు ముఖ్యమంత్రిని కలిసిన సందర్భంగా ఏదో క్యూలో నిలబడి ఒక అర నిమిషం ఇట్లా మెమరాండం ఇచ్చి దండం పెట్టిపోలేదు. అరగంట నుంచి 40 నిమిషాల పాటు కూర్చొని చర్చించి పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసి ఏది ఎందుకు చేయాలో కూడా వివరించాం. మరి ఇంకెన్నిసార్లు కలుస్తామండి? అందుకని
ముఖ్యమంత్రిని ఇప్పటికే అనేక సార్లు కలిశాం, ట్రాన్స్పోర్ట్ మంత్రిని కూడా మా నాయకులు కలిశారు, అయినా పరిష్కారం కాలేదు. ఇక కేంద్ర ప్రభుత్వమా, మోడీ గారు సీతయ్య ఎవరి మాట వినడు అని మనకి ఇక్కడ సామెత ఉంది. అంత మొండిగా ఉన్నాడు మోడీ. కార్మికులంటేనే ఆయనకు గిట్టట్లేదు. అందుకని ఆయన ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడు, ఎవరితో మాట్లాడు, ఎవరితో సంప్రదించడు. ఇంత దుర్మార్గమైనటువంటి నియంతృత్వ పోకడ. అందుకే ఈరోజు రోడ్డు ఎక్కాల్సి వచ్చింది. ఈరోజు చూస్తున్న పోరాటం సింబాలిక్ మాత్రమే. రానున్న కాలంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇట్లానే మొండి వైఖరి కొనసాగిస్తే పెద్ద ఎత్తున సమరశీలమైన ఉద్యమాలను చవి చూడాల్సి వస్తుంది. ప్రభుత్వాల మెడలు వంచి తీరుతామని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం. ఎలాంటి పిలుపునిస్తూ ఉన్నారు? ఆటో డ్రైవర్లకు ఏం మెసేజ్ ఇవ్వబోతూ ఉన్నారు ఈ అంశం మీద? మేము ఆటో డ్రైవర్లు కావచ్చు, ట్రాలీ డ్రైవర్లు కావచ్చు, లారీ డ్రైవర్లు కావచ్చు, బైక్ డ్రైవర్స్ కావచ్చు, అందరికీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. ప్రభుత్వానికి ఇప్పుడు చాలా సామరస్యంగా, గౌరవప్రదంగా ధర్నా చేసి వినతి పత్రాలు ఇస్తూ వాళ్ళకు అర్థమయ్యేటట్టు చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. మీడియా దృష్టికి తీసుకుపోతున్నాం. ఇవన్నీ కనుక ప్రభుత్వం పట్టించుకోకుండా, చెవికెక్కించుకోకుండా ఉంటే ఆ తర్వాత మేము కార్మికుల దగ్గరికి పోతాం, కార్మికులందరినీ కలుస్తాం, లక్షలాది కార్మికులను కలుస్తాం. మేము కార్మికుల్ని కలవడం అంటే ఏంటో కూడా ప్రభుత్వానికి తెలుసు. 2 సంవత్సరాల క్రితం మేము ఈ రాష్ట్రంలో పెద్ద ఎత్తున జీప్ జాతా కూడా పెట్టాం. కార్మికుల ఇళ్లల్లో తిని, కార్మికుల ఇళ్లల్లో పడుకొని, కార్మికుల సమస్యలన్నీ తెలుసుకున్నాం. అదే పద్ధతుల్లో భవిష్యత్తులో అంతకంటే విస్తృతంగా కార్మికులందరి దగ్గరికి పోతాం. కార్మికులందరూ ఎలాంటి పోరాటం కావాలని కోరుకుంటే అలాంటి పోరాటానికి మేము పిలుపునివ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పదలుచుకున్నాం. పోలీసుల వేధింపులు కూడా బాగా అవుతూ ఉన్నాయి, ఇబ్బందులు పెడతా ఉన్నారు అంటూ కూడా ఆటో కార్మికులు చెప్తా ఉన్నారు. ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు ప్రభుత్వానికి? మోడీ ప్రభుత్వానికి ఈరోజు కార్మికులంటే గిట్టట్లేదు. ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా భిన్నంగా ఏమీ లేదు. అందుకని కార్మికులు తమ సమస్యలు పరిష్కరించాలని రోడ్డెక్కినప్పుడల్లా పోలీసులను పంపిస్తూ ఉంది. పోలీసులు కూడా ఉద్యోగులే, వాళ్ళ మీద మాకు వ్యక్తిగత కోపం ఏమీ లేదు. కానీ ఈ పోలీసు యంత్రాంగాన్ని ప్రభుత్వాలు కార్మికులకు వ్యతిరేకంగా నిలబెడుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకొని కొంతమంది పోలీసులు కూడా దురుసుగా వ్యవహరిస్తున్నారు. అందుకని పోలీసుల వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. అది ప్రభుత్వం చెప్పినందుకు చేసినా, లేదా కొంతమంది పోలీసులు తమ స్వప్రయోజనాల కోసం చేసినా, ఏ కోణంలో ఎందుకు చేసినా, మొత్తం మీద ట్రాన్స్పోర్ట్ కార్మికుల మీద పోలీసుల వేధింపులు పెరుగుతున్నాయి. ఈ వేధింపులను తక్షణం ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే పోలీసుల వేధింపులకు వ్యతిరేకంగా కూడా ఉద్యమం తప్పదు. అంటే రాష్ట్రంలో ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయి, అందుకనే మీ ఇస్తా ఉన్నటువంటి హామీలు ఇంకా ఇవ్వట్లేదు, ఖచ్చితంగా ఎప్పటికైనా కూడా అమలు చేస్తామని చెప్తా ఉంది ప్రభుత్వం. విషయంలో ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకుంది? ఎన్నికల సందర్భంగా రాష్ట్రం చాలా ఇబ్బందుల్లో ఉన్నదని, ఆర్థిక సమస్యలు ఉన్నాయని కాంగ్రెస్ నాయకత్వానికి తెలవదా అని నేను అడుగుతున్నా. బీజేపీ నాయకత్వానికి తెలవదా అని నేను అడుగుతున్నా. ఇప్పుడే కొత్తగా తెలిసిందా? బడ్జెట్ ప్రతి సంవత్సరం పార్లమెంట్లో పెట్టినట్టే రాష్ట్ర శాసనసభలో కూడా పెట్టిండ్రు కదా. కాబట్టి బీజేపీ నాయకులకు తెలుసు, కాంగ్రెస్ నాయకులకు తెలుసు సమస్యలన్నీ కూడా, ఇక్కడున్న ఆర్థిక సమస్యలన్నీ కూడా. అందుకని అధికారంలో లేనప్పుడు అన్నీ పరిష్కరిస్తామని అరచేతిలో స్వర్గం చూపించి, అధికారంలోకి రాగానే చాలా సమస్యలు ఉన్నాయని చెప్పేసి బీదరుపులు అరవడం అనేటువంటిది ఇది నమ్మక ద్రోహం తప్ప మరొకటి కాదు. అంతేకాదు, ధనిక రాష్ట్రం అని చెప్పేసి అన్నారు కదా. ఈవెన్ ఇప్పుడు కూడా ధనిక రాష్ట్రమే అంటున్నారు కదా. దేశంలో అత్యధిక ఆదాయం పొందుతున్న రాష్ట్రాల్లో మొదటి 4 రాష్ట్రాల్లో తెలంగాణ ఉంది కదా. మరి ఇంకా ఆర్థిక సమస్యలు అని అంటే మీరు యాజమాన్యాలకు ఇవ్వడానికి ఆర్థిక సమస్యలు అడ్డం రావు, కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి ఆర్థిక సమస్యలు అడ్డం రావు. కార్మికుల గురించి, రైతుల గురించి, కూలీల గురించి మాట్లాడినప్పుడు మాత్రం ఆర్థిక సమస్యలు అడ్డం వస్తాయి. ఇది ఎలాంటి నీతి అని చెప్పేసి మేము అడగదలుచు. మొత్తానికైతే ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి అంశంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు అని చెప్తా ఉన్నారు. ఆటో డ్రైవర్లకు ఇస్తున్నటువంటి ఏడాదికి 12,000 ఆర్థిక సాయం కావచ్చు, ఇతర అంశాల్లో ప్రభుత్వం పూర్తి మొత్తంలో మామూలు మోసం చేసిందంటూ కూడా ఆటో డ్రైవర్లకు సంబంధించినటువంటి ఏదైతే నాయకులు చెప్తా ఉన్నారో. మరోపక్క సిఐటి ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో ఏదైతే ధర్నా ఉధృతం కానున్నది, ఖచ్చితంగా ప్రభుత్వానికి బుద్ధి చెప్తామంటూ కూడా ఏదైతే సిఐటికి సంబంధించినటువంటి నేతలు ముక్తకంఠంతో చెప్తున్నటువంటి పరిస్థితి.